ఒకసారి ఆలోచన చేయమని అడుగుతాను. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను. మా హయాంలో ఇలాంటి పరిస్థితులే కన్నా వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతాను రాష్ట్ర ప్రజలు. వార్ ఫుటింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది. వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది. లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి. పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు చేస్తుండేవాళ్ళు. ఈ గతంలో జరిగాయి. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతులు లేని పరిస్థితిలో ఉంది. వరి రైతులే కాదు, ఈరోజు అరటి చూసినా అదే పరిస్థితి, మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి, పత్తి చూసినా అదే పరిస్థితి, కొబ్బరి చూసినా అదే పరిస్థితి, వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి. ఏ పంటకు రేట్లు లేవు. చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి ₹10 అంట. కేజీ అరటి పన్ను ₹10. ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతా ఉన్నా.